ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాము అన్న అక్కసుతో దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే తూర్పు వీరాయిపాలెంలో చోటు చేసుకుంది. దర్శిలో వైసీపీ గెలిచింది అనే నెపంతో టీడీపీ వర్గీయుల ఇంటి ముందు వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు దిగారు. ప్రశ్నించిన వారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా దర్శిలో ఓడిపోయామన్న అక్కసుతో వైసీపీ దాడులకు తెగబడుతోంది. కవింపు చర్యలకు పాల్పడుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం. ఒంగోలు నుంచి మా ప్రతినిధి వెంకట్. విజయచంద్రగా ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో వైసీపీ కవింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న రాత్రి ఏదైతే టీడీపీ శ్రేణుల ఇళ్ల వద్ద వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చారు. దర్శి నియోజకవర్గంలో దర్శి వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజార్టీ తోటి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్న టీడీపీ నేతల శ్రేణుల ఇళ్ల ముందు బాణసంచా కాలుస్తూ రాత్రి కవింపు చర్యలకు పాల్పడ్డారు. అయితే తమ ఇళ్ల ముందు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారని చెప్పని ప్రశ్నించిన టీడీపీ శ్రేణుల మీద కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ రాళ్ల దాడిలో ఇద్దరు టీడీపీ శ్రేణులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం దర్శి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఓటమి చవి చూసినా కానీ దర్శిలో స్వల్ప మెజార్టీ తోటి వైసీపీ అభ్యర్థి గెలుపొందారనే ఈ కవింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. విజయచంద్రిక. థాంక్యూ వెంకట్.